చూడండి, నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసుకుంటున్నాను. కీర, ఉల్లిగడ్డ, టమాటో, కొత్తిమీర, శనగలు, పెరుగు. దీనికి కావలసిన రెమెడీ ఇలా అన్నీ కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో కలుపుకొని పెరుగేసుకుంటాను. అందులో పెరుగు వేసుకొని అంతా కలిపి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనకి హెల్దీ ఫుడ్ అందుతుంది బాడీకి. ప్రోబయోటిక్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ మొత్తం కట్ చేస్తున్నాను. ఎందుకంటే మన శరీరానికి కార్బ్స్ అవసరం లేదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది కార్బ్స్. అందుకే కార్బ్స్ కట్ చేశాను. సో ప్రోటీన్, ఫైబర్, ప్రోబయోటిక్ ఇది కావాల్సింది వేసుకున్నాను. కొత్తిమీర ఎందుకు వేస్తానంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్తిమీర వేసుకుంటే నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నేను చాలా మర్చిపోతున్నాను ఈ మధ్య. అందుకనే ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకొని తింటున్నాను. పచ్చిగా తింటే ఇంకా మంచిది. సో అందుకని నేను పచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ జస్ట్ శనగలు నానబెట్టాను. రాత్రి నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఉడకబెడితే మన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఉడకబెట్టకుండా తింటేనే మన బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. సో నేను వెల్నెస్ కోచ్ కాబట్టి నాకు ఎలా తినాలి, ఎంత తినాలి అన్ని అవగాహన ఉంది కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నాను. సో ఎవరికైనా డైట్ కావాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను డబ్బులు ఎవరిని అడగను, ఫ్రీగానే చెప్తాను. అందరూ మాట్లాడడానికి డబ్బులు తీసుకుంటున్నారు, డైట్ చెప్పడానికి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ నేను అలా ఏం కాదండి. ఎవరికైనా అవసరం ఉన్నా, ఎవరికైనా డైట్ గురించి కావాల్సి అనుకుంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. డైరెక్ట్ పెరుగు తినకూడదు. సో దాంట్లో క్రిములు ఉంటాయి అంటారు కదా, అలా. సో వాటర్ వేయగానే అవి చనిపోతాయి. సో అలా మనం పెరుగు తినొచ్చు. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్కి ఇలా పెట్టుకుంటే హెల్దీ ఫుడ్ అయిపోద్ది. పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది, వెజిటేబుల్ మొత్తం ఫైబర్, శనగల్లో ప్రోటీన్ ఉంటుంది. హ్యాపీగా అన్నీ అందుతాయి మన బాడీకి. కొత్తిమీర ఎక్కువ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.